నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంలో జగన్ పాత్ర బయటపడకుండా ఉండేందుకే డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని జీవి ఆరోపించారు. లడ్డు నెయ్యి కల్తీ చేసిన పాపానికి జగన్ దేవుడికి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులకు బట్టలు ఇప్పిస్తానని మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదని, ప్రజలు ఎప్పుడో ఆయనకు బట్టలు ఇచ్చి నిలబెట్టారని చీఫ్ విప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీస్ యాక్ట్ 30ను ఉల్లంఘించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు. లా అండ్ ఆర్డర్లు అతిక్రమించే ఎవరికైనా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. జగన్ పాలనలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమై దోపిడీలు, అరాచకాలు, దుర్మార్గాలు పెరిగాయని విమర్శించారు. విధ్వంస పాలన చేసిన వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదని, 5 ఏళ్లు జంగిల్ రాజ్ పాలన చేసింది జగనేనని జీవి స్పష్టం చేశారు. ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం రాష్ట్రంలో సమర్థవంతమైన పాలన, శాంతి భద్రతలు, అభివృద్ధి మాత్రమేనని చెప్పారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటే సహించేది లేదని జగన్ కు స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. రెచ్చగొట్టి అల్లర్లు చేయటం కాదు, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించుకుందామని జగన్ కు చీఫ్ విప్ జీవి సవాల్ విసిరారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిన్న వచ్చాడు. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నప్పుడు దాన్ని గౌరవించాల్సిన బాధ్యత మాజీ ముఖ్యమంత్రికి లేదా? ఈనాటి పులివెందుల ఎమ్మెల్యే, ఓ ప్రతిపక్ష హోదా లేనటువంటి ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాధ్యత లేదా? పోలీస్ 30 యాక్ట్ ని గౌరవించాల్సిన పని లేదా? 6 కిలోమీటర్లు 6 గంటలు షో చేశాడండి అంబటి రాంబాబు ఇంటికి రావడానికి. ఇలాంటి షోలు చేసి మాయ మాటలు చెప్పి రాక్షస పాలనలో దౌర్జన్యాలు చేశారు. జల్లైని చంద్ర ఇలాంటి వాళ్ళు పొట్టను పెట్టుకుని చంపేశారు. ఇలా రాష్ట్రంలో రాజకీయ హత్యలు చేసి దుర్మార్గాలు చేసి తప్పుడు కేసులు పెట్టి, తప్పు చేయని వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు, అటెంప్ట్ మర్డర్ సెక్షన్లు పెట్టి మీ దుర్మార్గ పాలన ప్రజలు చూశారు. ఇక 151 సీట్ల నుండి 11 సీట్లు ఇచ్చి మిమ్మల్ని ప్రజలు చీకొట్టినా మీకు బుద్ధి రావట్లా. ఇంకా షో మానండి. రోజుకొక అబద్ధం, రోజుకో దుర్మార్గ ప్రచారం, అసత్య ప్రచారం. ఇదేనా? మొల్లా బ్రహ్మనాయుడు పోలీసులు తోస్తే ఒక కానిస్టేబుల్ పడి మోకాలు ఇరిగింది, మోకాలు తీవ్ర గాయమైంది, దెబ్బతేలింది. దానికి ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? అంటే మీ మాజీ ఎమ్మెల్యేలని ఇది పద్ధతి కాదు, పోలీసులు చొక్కాలు పట్టుకొని బట్టలు ఇప్పదీస్తాము, ప్రజల బట్టలు ఇప్పదీస్తాం, టీడీపీ వాళ్ళ బట్టలు ఇప్పదీస్తాం, ఏంది అని ఇప్పేది? ప్రజలు నీకు నిలువున బట్టలు ఎప్పదీసి ఆడ పడేశారు. జగన్ రెడ్డి, ఆ విషయం తెలుసుకో. మీరు వాస్తవాలు మాట్లాడండి. ప్రజల గుణపాఠం చెప్పినా గానీ మీరు ఇంకా రియలైజ్ అవ్వకపోతే మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. కల్తీ లడ్డు, మీరు ప్రజలకు క్షమాపణ చెప్పండి. లడ్డులో కల్తీ నెయ్యి కలిపినందుకు మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాలా, దేవుడికి క్షమాపణ చెప్పాలా? కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికి ఏదో మారిపోద్ది గవర్నమెంట్ అని మా పగటి కళ్ళకి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను చెప్తున్నా, ఇంకా 30 ఏళ్ళు నువ్వు కళ్ళు మూసుకోవాల్సిందే. ఇంకా 30 ఏళ్ళు తల్లకిందులుగా తపస్సు చేసినా, 10 జన్మలు ఎత్తినా మళ్ళీ ప్రజలు నిన్ను నమ్మరు. అతను ఒక్క అవకాశం ఇచ్చారు, రాష్ట్రాన్ని లూటీ చేశావు, దోపిడీ చేశావు, అట్లాగే అరాచక పాలన అందించావు. ఇదేనా మీరు చేసిందే? కాబట్టి ఇంకా ప్రజల్ని ఎన్నిసార్లు మోసం చేస్తారా మీరు? ఈ రోజు పోలీసుల్ని తోసి అతను పోలీసుల మీదనే తప్పుడు కేసులు పెట్టాలనే ఆలోచనలు ఉన్న వాళ్ళని మాజీ ముఖ్యమంత్రి ఏం చేయాలా? ఇలాంటి తప్పుడు విధానాలు వద్దని చెప్పాలా, లా అండ్ ఆర్డర్ గౌరవించాలని చెప్పాలా. అంతేగాని ఇలాంటి మాజీ ముఖ్యమంత్రి ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయడం చాలా దుర్మార్గం. మాజీ ముఖ్యమంత్రి మాటల్ని ఖండిస్తున్నా. మీ దమ్ముంటే అసెంబ్లీకి రండి, చర్చిద్దాం. మీరు ఎన్ని దోపిడీలు చేశారో, ఎంత అవినీతి చేశారో, ఎన్ని అరాచకాలు చేశారో చర్చించడానికి రండి, అసెంబ్లీకి రండి. మీకు ప్రజా సమస్యలు పట్టవు, మీరు అసెంబ్లీకి రారు. మీరు రోజు అసత్య ప్రచారాలు, గంటకు ఒక దుష్ప్రచారం. ఎందుకంటే మీరు సాధిస్తుంది ఏమైనా ఉందా? మీ దౌర్జన్యాలు సహిస్తూ ఊరుకోము, మీ దుష్ప్రచారాలను సహిస్తూ ఊరుకోము. హెచ్చరిక చేస్తా ఉన్నాం. పోలీసుల మీద దౌర్జన్యం చేస్తాము, ప్రజల మీద రౌడీజం చేస్తామంటే ఊరుకోము, హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇది ఎన్డీఏ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ కాపాడుతుంది. రౌడీజం, గూండాయిజం చేసే వాళ్ళని మక్కలు రీదని లోపల పెడతాం. చట్టం తన పని తాను చేసుకుంటుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. పోలీసులు కొడితే ఊరుకుంటారండి? పోలీసులు తోసేస్తే, కింద పడి తొక్కేస్తే ఊరుకుంటారా? ఏంటి దౌర్జన్యాలు? మీ దౌర్జన్యాలు ఆపకపోతే చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడిన దానికి మూల్యం చెల్లించాల్సి తప్పదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రోజు చేసే అసత్య ప్రచారాలు, ముఖ్యమంత్రి గారి మీద చేసే దుష్ప్రచారం, కావాలని అంబటిని అట్లాగే జోగి రమేష్ ని రెచ్చగొట్టి మాట్లాడిచ్చాడు. ఇదేనా నీచ రాజకీయాలు? చంద్రబాబు గారిని తిట్టించింది ఎవరు? దాని వెనకాల ఉంది నువ్వు కాదా? జగన్మోహన్ రెడ్డి అంబటి చేత తిట్టించాడు, జోగి రమేష్ చేత తిట్టించాడు, ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాడు. ఏంటి నాటకాలు? ఇది ప్రజలు నమ్ముతారా? ఈ రోజు కల్తీ లడ్డులో సిట్ నివేదిక ఇచ్చింది. ఆవు నెయ్యి బదులు కలుషితాలు వాడారు అని సిట్ నివేదిక ఇచ్చింది. సిట్ నివేదిక ఇచ్చింది కాబట్టే మీ తప్పులు ఉన్నాయి కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు మీరు. వినుకొండ నియోజకవర్గ క్యాటరింగ్ అసోసియేషన్ కార్యక్రమాన్ని శుక్రవారం గంగినేని ఫంక్షన్ హాల్ నందు స్టేట్ ఫౌండర్ వ్యవస్థాపక అధ్యక్షులు గట్టా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి వినుకొండ క్యాటరింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జాజుల మాల్యాద్రి షేక్ సైదా అధ్యక్షత వహించగా వినుకొండ పట్టణ పుర ప్రముఖులందరూ ఎన్నికైన నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. ప్రెసిడెంట్ సుబ్బారావు, సెక్రటరీగా మాడిశెట్టి అంకారావు, జాయింట్ సెక్రటరీగా ఇమ్మిడిశెట్టి వెంకట సుబ్బారావు, వ్యాఖ్యా నాయక్, వైస్ ప్రెసిడెంట్ గా దేశు నాగరాజు, గోపాల నాగరాజు, ట్రెజరర్ గా మాగులూరి సుబ్బారావు, కార్యవర్గ సభ్యులుగా ఇమ్మిడిశెట్టి బాబురావు, లాకారావు, భాష, అచ్యుత నాగేశ్వరరావులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్టేట్ ఫౌండర్ గట్టా శ్రీనివాసరావు మాట్లాడుతూ, క్యాటరింగ్ అనేది ప్రతి ఇంట్లో అత్యవసరమైన సాధనంగా మారిందని, ప్రజలందరికీ న్యాయమైన, విలువైన, సమయానుకూలంగా అన్ని కార్యక్రమాలకి చేసేటువంటి రంగాల్లో మొట్టమొదటి రంగంగా ఉంటుందని, ఇటువంటి కార్యక్రమాన్ని వినుకొండలో మొట్టమొదటిసారి చేయటం ఎంతో అభినందనీయమని తెలియజేశారు. క్యాటరింగ్ అసోసియేషన్ వ్యవస్థాపకులు, అదేవిధంగా నర్సరావుపేట, చిలకలూరుపేట, మరి సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, కందుకూరు ఇక్కడి నుంచి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి గత గుంటూరు 30 రోజులుగా ఈ క్యాటరింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి అహర్నిశలు కష్టపడినటువంటి దేవుడు సుబ్బారావు గారికి, ఇమ్మిడిశెట్టి సుబ్బారావు గారికి, మాగలూరు సుబ్బారావు గారికి, అచ్యుత సుబ్బారావు గారికి, షేక్ సైదా గారికి, వినుకొండ క్యాటరింగ్ చేసేటువంటి పెద్దలందరి యొక్క సమిష్టి కృషితో, అందరి ఏకాభిప్రాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. అన్ని అసోసియేషన్లకి బాదులుగా మరి వినుకొండ క్యాటరింగ్ అసోసియేషన్ కూడా స్ఫూర్తిదాయకంగా వినుకొండ పట్టణంలో ఒక కీలక పాత్ర పోషించే విధంగా ప్రతి ఒక్కరి యొక్క కస్టమర్ సేవలందరి సహకారంతో మరి ఈ రోజు ఈ క్యాటరింగ్ వ్యవస్థ ఇంత బలోపేతం అయినందుకు మరి కస్టమర్లు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటూ, సుదూర ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని అందరినీ కూడా దీవించడానికి వచ్చేటువంటి మరి వినుకొండ పట్టణ పుర ప్రముఖులకి, మహిళా తరువులకి, యువకులకి మొత్తానికి కూడా మా క్యాటరింగ్ అసోసియేషన్ తరఫున అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజు వినుకొండ నియోజకవర్గంలో క్యాటర్స్ అసోసియేషన్ నియోజకవర్గ అసోసియేషన్ కార్యక్రమం ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. 2017లో స్టేట్ కమిటీ, ఆంధ్ర స్టేట్ కమిటీ అసోసియేషన్ ఏర్పడింది. తదుపరి అదే భాగంలో 2024లో పల్నాడు జిల్లా క్యాటర్స్ అసోసియేషన్ ఏర్పడింది. దానిలో భాగంగానే ఈ రోజు ఈ వినుకొండ నియోజకవర్గ క్యాటర్స్ అసోసియేషన్ ఏర్పడడం చాలా సంతోషము. ఈ రోజు వీళ్ళందరూ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, ఇతర కార్యవర్గ సభ్యులుగా వారు ఎన్నుకోబడి వారి చేత స్టేట్ గవర్నమెంట్, స్టేట్ క్యాటర్స్ అసోసియేషన్, అలానే పల్నాడు జిల్లా క్యాటర్స్ అసోసియేషన్ తక్కిన రీతిలో మనకి ఇప్పుడు కూడా ఫుడ్ రంగం అంటే భోజనం చేసే సదుపాయం, మనకి ఫుడ్ రంగం అంటే అత్యధికంగా చాలా చక్కగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి కూడా మనం ఉపయోగపడుతుంటాం. ఆ రంగంలో మనం ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం. వినుకొండ నియోజకవర్గ క్యాటర్స్ మిత్రులందరూ కూడా ఇక్కడ తదుపరి పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన మా తోటి క్యాటర్స్ కి, పల్నాడు జిల్లా క్యాటర్స్ కి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చారండి. వారికి కూడా వినుకొండ నియోజకవర్గ క్యాటర్స్ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటూ, అలానే మా ఫౌండర్ కట్టి తరఫున వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటామండి. ఇలానే ఈ రంగం బాగా అభివృద్ధి చెందడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మనందరం కూడా చిన్న కుటుంబాల నుంచి వచ్చి ఈ స్థాయికి ఉన్నామంటే చాలా సంతోషం. మనం ఎప్పుడూ కూడా కృషి పట్టుదలతో ఎదుగుతున్నట్టు మనం దీంట్లో క్రమశిక్షణతో, క్వాలిటీతో మనం చేస్తే ఎంత దూరమే వెళ్ళొచ్చు. సమయపాలన, ఫస్ట్ సమయానికి పంపించడం, తర్వాత క్వాలిటీ, క్వాంటిటీ, ఈ మూడు ఎప్పుడు మనం కరెక్ట్ గా చేస్తాం అప్పుడు ముందుకు తీసుకెళ్తా ఉంటాం. అలానే ఫౌండర్స్ తరఫున ప్రత్యేకమైన శుభాకాంక్షలు వినుకొండ క్యాటర్స్ అసోసియేషన్ వారు అందరికీ కూడా థ్యాంక్ యూ. ఏర్పాటు చేయడం ఎంతో శుభాభివందనము. మాకు సహకరించిన తోటి మిత్రులందరికీ అందరికీ శుభాభివందనలు. పోతే మా వినుకొండ క్యాటరింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి మా పల్నాడు జిల్లా ఫౌండర్ గారైన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు వీళ్ళందరూ సహాయ సహకారాలతో అసోసియేషన్ ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా వినుకొండలో క్యాటరింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి నేను మా తోటి క్యాటరింగ్ అందరినీ సహాయం తీసుకోవడం కోసం చాలా కృషి చేస్తున్నాము. అందరూ మాకు సహకరించి ఒక యూనిట్గా ఉందాము. మిగతా జిల్లాలో అందరితో సమానంగా క్యాటరింగ్ ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో మేము ఈ క్యాటరింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేశాము. మేము అందరం ఒకటే సమష్టి యూనియన్ గా ఉంటామని చెప్పి మేము కోరుకుంటున్నాము. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ అధ్యక్షులు మరియు పరిశీలకుల శిక్షణ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరకు పార్లమెంట్ అధ్యక్షులు, పరిశీలకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి నియోజకవర్గాల వారీగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.
కూటమి ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్లే బాధ్యతను పార్టీ నాయకులు, పరిశీలకులు సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. బూత్ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు పార్టీ వ్యవస్థను మరింత పటిష్టం చేయడంపై దిశానిర్దేశం చేశారు. రాబోయే రాజకీయ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేలా పార్టీ క్యాడర్ సిద్ధంగా ఉండాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ లక్ష్యాలను గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. పార్టీ విజయంలో ప్రతి కార్యకర్త, నాయకుడి పాత్ర కీలకమని చీఫ్ విప్ స్పష్టం చేశారు. ఒక టాప్ 5 కమ్యూనిటీస్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళని కలవడానికి, అంటే అన్ని ఒకే రోజు చేయలేం కదా. అన్ని కమ్యూనిటీలు ఈ రోజు ఏ కమ్యూనిటీతో కలుగుతామో ఆ కమ్యూనిటీలో, ఆ మండలంలో సీనియర్ని ఎట్టబెట్టుకొని కమ్యూనికేట్ చేసి, ఈ రోజు కొంచెం పలానా గుర్తులు మీ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, కొంచెం రండి కలిసి వాళ్ళతో మాట్లాడదాం రండి అని చెప్పేసి వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడతాం. వాళ్ళతో అట్లా టాప్ 5 కమ్యూనిటీని సెలెక్ట్ చేసుకొని ఆ కమ్యూనిటీల వారిగా, మీ ఏరియాలో ఏ కమ్యూనిటీలు ఉంటారు, అక్కడ బీసీలో కూడా కొన్ని సబ్ కమిటీలు ఉంటాయి, సబ్ కాస్ట్లు ఉంటాయి, ఎస్సీలో కూడా సబ్ కాస్ట్లు ఉంటాయి. అప్పుడు వాళ్ళతో మాట్లాడటం, కమ్యూనికేషన్ పెరిగింది, వాళ్ళు సెట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. సో ప్రతి బూత్ లో ఎన్ని ఐడెంటిఫై చేయాలి? 5. ఈ 5 కమ్యూనిటీలతో మీరు విడివిడిగా మాట్లాడాలి. మాట్లాడినప్పుడు మీకు ఒక ఆలోచన వస్తుంది. వాళ్ళు ఏమో అడుగుతారు, వాళ్ళు కొన్ని సమస్యలు అడుగుతారు, మాకు ఇది చేస్తే మేమందరం ఇటు వచ్చేస్తామండి తెలుగుదేశం వైపు అని చెప్తారు. సో కమ్యూనిటీలుగా డివైడ్ చేసుకోవాలి. ఒక్కొక్క కమ్యూనిటీని కూడా బూత్లో విడివిడిగా కలిసి దాని నుండి 20 ఇళ్ళు, ఒక 20 ఓట్లు అంటే సుమారుగా 15 ఇళ్ళ నుండి హౌసెస్ నుండి 20 ఉంటాయి. సో కేఎస్ఎస్ సభ్యులు కూడా మీరు సెట్ చేయాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు కేఎస్ఎస్ సభ్యుల్ని మీరు కొత్తగా సెట్ చేసి మీకు అప్పచెప్పిన బూతులు బలోపేతం చేయడానికి. వినుకొండ డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ హెయిర్ బస్ లో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుండి వినుకొండకు ప్రయాణికులతో వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వినుకొండ డిపోకు చెందిన AP 39 UX 1115 నెంబర్ గల సూపర్ లగ్జరీ బస్ 29 మంది ప్రయాణికులతో తిరుపతి నుండి వినుకొండకు బయలుదేరింది. బస్ నాయుడుపేట సమీపానికి చేరుకోగానే వెనుక భాగం నుండి ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగ రావడాన్ని ప్రయాణికులు గమనించి ఒక్కసారిగా కేకలు వేయటంతో అప్రమత్తమైన బస్ డ్రైవర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేశారు. మంటలు వ్యాపించక ముందే ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దింపటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల గుంటూరులో చేసిన పరామర్శ పర్యటన రాజకీయ డ్రామా తప్ప మరొకటి కాదని గుంటూరు జిల్లా TNSF అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంత్ తీవ్రంగా విమర్శించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి జగన్ వెళ్లే సమయంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రోడ్లపై చేసిన హంగామా సామాన్య ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసిందని ఆయన మండిపడ్డారు. సభ్య సమాజం చీత్కరించుకుంటున్న అంబటి రాంబాబు వ్యాఖ్యలను సమర్థించటం జగన్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని, గతంలో ఒక మహిళతో అశ్లీల వీడియో కాల్లో దొరికిన వ్యక్తిని జగన్ సత్య హరిశ్చంద్రుడు అన్నట్లుగా వెనక వేసుకురావటం హాస్యాస్పదంగా ఉందని, వైఎస్ఆర్సీపీ నేతలు అబద్ధాలు చెప్పటంలో ఆరితేరిన వారని, వారి ట్రాప్ లో పడి ప్రజలు మోసపోవద్దని ఆయన కోరారు. ఆ పార్టీ నేతల తీరు ఎప్పుడు అరాచకత్వానికే పెద్దపీట వేస్తోందని ధ్వజమెత్తారు. అందరికీ నమస్కారం. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో 6 గంటలు నానాయాగం చేశాడు. గుంటూరు నగరం కానీ, తాడేపల్లి నుంచి వచ్చే రహదారి మార్గంలో కానీ. ఇక తాడేపల్లి నుంచి అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి 35 కిలోమీటర్లు, అంటే గంటకి నువ్వు వచ్చింది 6 కిలోమీటర్ల. పరామర్శకు వచ్చావా లేదంటే బల ప్రదర్శనకు వచ్చావు నువ్వు గుంటూరు నగరానికి? అంబటి రాంబాబు ఏమో సత్యచంద్రుడా? ఒక బూతు మాట తిట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా తిట్టాడో నువ్వు చూడలేదా? మీకు చూడలేదని అడుగుతా ఉన్నా.
ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా, అంబటి రాంబాబు గుడికెళ్ళి వస్తుంటే టీడీపీ నేతలు కర్రలు పట్టుకుని రోడ్డు మీద నిలబడ్డారు అంటున్నాం. మీ అంబటి రాంబాబు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో కల్తీ జరిగిందని చెప్పి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఆ ఫ్లెక్సీలు మీరు అక్కడికి వెళ్ళి నలుగురు నేసుకొని మీ అంబటి రాంబాబు వెళ్ళి ఫ్లెక్సీ చింపేస్తాను 24 గంటల్లో ఈ ఫ్లెక్సీ తీగిపోతే అని బెదిరించి మాట వాస్తవం కాదా? ఎవరు బెదిరించారు? ఎవరు తప్పు రాజకీయాలు చేస్తున్నారు? ఎవరు ప్రజలను భయభ్రాంతి గురి చేస్తున్నారు? మీ వైసీపీ పార్టీ కాదా? మీ నాయకులు కాదా? అంబటి రాంబాబు ఆ విధంగా మాట్లాడితే మా నాయకులు ఆడికి వెళ్ళి చించే ప్రయత్నం కాకుండా ఆపారు అక్కడ. ఇవాళ మీ అంబటి రాంబాబు బెదిరింపు పాల్పడినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు రోజు ప్రెస్ మీట్లకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారిని తిట్టే వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి అంబటి రాంబాబు నీలాంటి వ్యక్తులు వచ్చి సపోర్ట్ చేస్తున్నారా? అసలు ఏమనుకుంటున్నారు మీ పార్టీ వాళ్ళు? మా కూటమి ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, లోకేష్ బాబు గారు ఒకే లక్ష్యంగా అభివృద్ధి దిశగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకెళ్తుంటే మీరు గొడవ పెడుతున్నారు, మీరు గొడవ సృష్టిస్తున్నారు, అల్లరి చేస్తున్నారు. మరలా అంబటి రాంబాబు మాట్లాడమే కాకుండా ఇంటి దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పే మాత్రం అడుగుతుంటే క్షమాపణ చెప్పకుండా డోంట్ కేర్, మా ఇంటిగా కుక్క పిల్లగా భయపడదని చెప్పి మాట్లాడమంట వాస్తవం కాదా? ఎవరు బెదిరించారు? ఎవరు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు? మీ అంబటి రాంబాబు కదా, ఆంబోతు అంబటి రాంబాబు కదా. మరలా అంబటి రాంబాబు అంట సంస్కారం వ్యక్తి అంట ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు, సంస్కారం అనేది మీ పార్టీకి ఉందా? మీ పార్టీ నాయకులకు ఉందా? సంస్కారం అనేది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ఉంది. సంస్కారం ఉంది కాబట్టి ఇళ్లలో మహిళలను పెంచట్లేదు. సంస్కారం లేదు కాబట్టి మీరు ఈ రోజున ఇళ్లలో వ్యక్తులనే ప్రజలను తిడుతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.